డీటెయిల్స్ చూద్దాం. రంజాన్ పర్వదినానికి హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలకు మసీద్, ఈద్గాలను విద్యుత్ కాంతులతో అందంగా ముస్తాబు చేశారు. ఇక రంజాన్ సందడికి కేర్ ఆఫ్ గా చెప్పుకునే పాత బస్తీ కొత్త కళను సంతరించుకుంది. అమ్మకాలతో షాపింగ్ మాల్స్ కలకలలాడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో రంజాన్ సందడిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గత నెల రోజులుగా రంజాన్ మాస శోభతో నగరం అలరారుతోంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తోంది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు రేపటి రంజాన్ పవిత్ర మాసం చివరి ప్రార్థనల కోసం సిద్దమయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని అన్ని మసీదుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీద్, పబ్లిక్ గార్డెన్స్ లోని రాయల్ మసీదులో ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆయా జోన్లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. ఇక సామూహిక ప్రార్థనలు నిర్వహించే అన్ని ఈద్గాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు. మరీ ముఖ్యంగా మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ పర్వదినం వేళ పాత బస్తీ కొత్త అందాలను సంతరించుకుంది. నైట్ బజార్లో షాపింగ్ సందడి కనిపిస్తోంది. రేపే పండుగ కాబట్టి కొత్త దుస్తులు, గాజులు, ఇతర ఆభరణాల కొనుగోలు కోసం జనాలు పెద్ద ఎత్తున మదీనా సెంటర్ వద్ద షాపింగ్ కి వస్తున్నారు. అత్తరు దుకాణాలు, సేమియా, ఇతర దుకాణాలు రద్దీగా మారాయి. మరోవైపు రంజాన్ పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సామూహిక ప్రార్థనలు జరిగే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఉదయం 8 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసిబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచన చేశారు. మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాల్ని పురాణాపూల్, కామాటిపుర, కిషన్ బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతి ఇస్తారు. ఈ సమయంలో సాధారణ వాహనదారులకు బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు అనుమతి ఉండదు. ఈ వాహనాలను బహదూర్పుర క్రాస్ రోడ్ వద్ద కిషన్ బాగ్, కామాటిపుర వైపు మళ్లిస్తారు. నమాజ్లు జరుగుతూ ఉంటాయో, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయో ఆ సమయంలో మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే వాహనదారులు అందరూ ఈ ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని సిపి చెప్పారు. అయితే 8 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే ఈ ట్రాఫిక్ ఆంక్షలు సిటీలో కనిపిస్తాయి. కెమెరామెన్ రవితో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.